ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆమె ప్రాణాలు తీసిందా? తనను కాదని వేరొకరితో సన్నిహితంగా ఉందని బాయ్ ఫ్రెండే ఆమెను చంపేశాడా? ఢిల్లీ వీధుల్లో పట్టపగలు జరిగిన మర్డర్ మిస్టరీ ఏంటి? ఆ అమ్మాయిని కాల్చి చంపిన కిరాతకుడి వాదన ఏంటి? కాల్చి పారిపోయిన కిల్లర్ పోలీసులకు ఎలా చిక్కాడు? అది ఢిల్లీలోని బీజీ రోడ్. సడన్ గా ఢామ్ ఢామ్ అని శబ్దం. కాల్పుల శబ్దంతో అంతా షాక్. రక్తపు మడుగులో పడి చనిపోయిన యువతి, కాల్పులు జరిపి పరారైన యువకుడు. 4 రోజుల క్రితం ఢిల్లీలోని నజఫ్గఢ్ లో జరిగిన మర్డర్ ఇది. చనిపోయిన యువతి పేరు సిమ్రాన్, వయసు 17 ఏళ్లు. 4 రోజుల క్రితం తన ప్రియుడు శుభం గుప్తాతో పాటు మరో వ్యక్తితో కలిసి మెర్సిడెస్ కారులో షాపింగ్ కు వెళ్లింది. షాపింగ్ ముగించుకుని వారిద్దరితో కలిసి అదే కారులో ఇంటికొచ్చింది. ఇంటి ముందు కారు ఆపిన తర్వాత కారులో నుంచి ఆ యువకుడు దిగి వెళ్లిపోయాడు. కాసేపటికి సిమ్రాన్ తో ఆమె ప్రియుడు శుభం గుప్తా వాగ్వాదానికి దిగాడు. తన్ను కాదని వేరొకరితో ఎందుకు సన్నిహితంగా ఉంటున్నావంటూ వాదించాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. అంతే, శుభం గుప్తా తుపాకీతో సిమ్రాన్ని కాల్చేశాడు. ఒక్కసారిగా కాల్పుల శబ్దంతో అంతా ఉలికి పడ్డారు. భయపడ్డ శుభం గుప్తా వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. సిమ్రాన్ పై ప్రియుడు తుపాకీ గురిపెట్టడాన్ని ఆమె తల్లి చూసింది. వెంటనే కారు దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే సిమ్రాన్ చనిపోయింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సిమ్రాన్ మొబైల్ ని స్వాధీనం చేసుకుని అందులోని దృశ్యాల్ని పరిశీలించారు. హత్య జరిగిన సమయానికి ముందు వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, తీసుకున్న వీడియోలు సిమ్రాన్ మొబైల్లో ఉన్నాయి. నిందితుడి కోసం గాలించిన పోలీసులు సౌత్ ఢిల్లీలోని బంధువు ఇంట్లో తలదాచుకున్న శుభం గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. సిమ్రాన్ తనతో కాకుండా మరొకరితో సన్నిహితంగా ఉందన్న అక్కుసతోనే ప్రియుడు ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. ప్రియురాలు అబద్ధాలు చెప్పడం సహించలేక కాల్చి చంపానని విచారణలో ఒప్పుకున్నాడు. తన తల్లి ఫోన్ చేసినప్పుడు నితిన్లా మాట్లాడాలని సిమ్రాన్ చెప్పడంతో శుభంకు విపరీతమైన కోపం వచ్చింది. ఇదే విషయమై ప్రియురాలతో గొడవ పెట్టుకున్న శుభం క్షణికావేశంతో ఆమెపై కాల్పులు జరిపి చంపేశాడు. సిమ్రాన్ మొబైల్ ఆధారంగా మిస్టరీని ఛేదించారు పోలీసులు.